హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి దేవుని అనంతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చిన ఈ సమయానికై యేసయ్య నామానికే నిండు మనసుతో మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా! అనేక సార్లు ప్రేమల వలన దేవుడు నిజంగా మనం అనుకుంటూ ఉంటాం, ఈ పవర్ నాకు బలమైతే బాగుంటది. లేకపోతే ఇంకొకటి పొలిటికల్, లేకపోతే ఇంకా అనేకమైన వాటిని మనం బలంగా కలిగి ఉంటే మన జీవితంలో సమస్యలు రావు అన్న బలమైన విశ్వాసం మనలో కలుగుతా ఉంటది. చాలామంది చెప్తుంటారు, అయ్యా నాకు ఏ పలుకుబడి లేదు కాబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను. అయ్యా ఏ ధనబలం నా కాడ లేదు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. లేకపోతే ఇంకా చెప్తా ఉంటారు, చాలామందికి పలుకుబడి లేదు, లేకపోతే రకరకాలుగా చెప్తుంటారు, అందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్తుంటారు. అంటే నిజంగా ప్రవీణ వల్ల మేము బలహీనులం అని చెబుతూ ఈ రీతిగా చెప్తుంటాం. అయితే నిజంగా ప్రవీణ వల్ల దావీదు అంటాడు, యెహోవా నా బలము అన్నాడు. అంటే ఆ బలం ఎటువంటి కార్యాలు చేస్తది, ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తది. అనేక సార్లు దేవుని బిడ్డలు సైతం ఈ రీతిగా నాకు అది లేదు ఇది లేదని చెప్తూ కృంగిపోతుంటారు. అయితే మరిచిపోయిన సంగతి ఏంటంటే దేవుడు మీకు బలమై ఉన్నాడు అన్న సంగతి మరిచిపోతూ ఉంటాం. తద్వారానే మన జీవితంలో బాధ, దుఃఖం అనేది కలుగుతూ ఉంటది ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు బలమై ఉంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయి అంటే నిజంగా నాకు అనిపిస్తది, ఆ శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. హల్లెలూయా! ఆ శక్తి ముందు, ఆ దేవుని బలం ముందు నిలబడే శక్తి ఏదైనా ఉందా అంటే ఏది కాదు ప్రేమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్‌లో రాయబడిన మాటలు నేను మీకు ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మోషేని దేవుడు చెప్పాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళు అన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు అని. అందుకే మోషే అంటాడు నిర్గమకాండము, నిజంగా ఒక మాట మోషే అన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఏమంటాడంటే 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, యెహోవాయే నాకు బలము నా గానము అనే మాట కనబడుతుంది. నిర్గమకాండం 15వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట కనబడుతుంది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే మోషే ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు నాకు బలమై ఉన్నావు అన్నట్టుగా ఇక్కడ చెప్పినట్లుగా మనం చూద్దాం ప్రారంభం. అంటే ఆ బలం ఎంత చేసింది అంటే నిజంగా ప్రవీణ వాళ్ళరా, ఫరో ఎవరు? ఐగుప్తులకు దేవుడు. ఫరో దగ్గర బైబిల్ రాయబడ్డది, మంత్రగాళ్ళు, శకునగాళ్ళు, గారడి విద్య గలవారు ఉండ్రి. వారు కూడా కర్రను వేస్తే పాముగా చేయగలిగిన వారు. వారు కూడా నైలు నది మీద కర్రతో కొడితే రక్తముగా మార్చగలిగిన వారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వారి దగ్గరున్న మాంత్రిక శక్తి ఎంతది అనే దానికోసం చెప్తున్నాను ప్రేమైన వారు. అన్ని విషయాలలో జ్ఞానములో అంటపోతే వాళ్ళు అప్పట్లోనే పిరమిడ్లు కట్టారు ప్రేమైన వాళ్ళు. జ్ఞానం ఉంది, మాంత్రిక బలం ఉంది. ఇవేవి కూడా దేవుని బిడ్డలను బంధించటానికి దేవుడు బలమై ఉన్న మోషేకి దేవుడు తోడై ఉంటే ఆ ఇశ్రాయేలును విడిపించే ఈ శక్తులు ఏవి కూడా నిలబడలేకపోయాయి. హల్లెలూయా! అది మన దేవుని శక్తి. అంటే దేవుడు మనకు బలమై ఉంటే నీ ఎదుట నిలబడే శక్తి ఏది లేదు ప్రేమ. నాకు అనిపిస్తుంది, ఒకవేళ మోషే ఎప్పుడు ఈ మాట రాశాడు అంటే ఎర్ర సముద్రం పాయలైన తర్వాత అనుకున్నాడు, అయ్యా మాంత్రిక శక్తుల మీద నీవే జయమిచ్చే దేవుడు. బలము కలిగి ఇలోకరీతిగా ఉన్న ఫరో ఇనపరతాలు లేకపోతే తన సైన్యం అయినా కూడా ఆపలేదు. ఆఖరికి ఎర్ర సముద్రం కూడా నిలబడలేకపోయింది. హల్లెలూయా! అది ప్రేమ వలన మా దేవుని. దేవుడు మనకు బలమై ఉంటున్నాడు. భయపడవలసిన అవసరము లేదు. ధైర్యంగా ఉందాం. నిజంగా ప్రతి విషయంలో దేవుడు మనకు బలమై ఉండేలాగా మనం ప్రార్థిద్దాం. తద్వారా అనేకమైన విషయాలు పొందడం తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటారు. మీరు మాకు బలమై ఉన్న దేవుడు అంటున్నారు. మా ఎదుటగా నిలబడే ఏ సమస్య లేదని తండ్రి ప్రభు అక్కడ మీరు సెలవిచ్చి ఉంటుండగా దేవుని బలము కలిగిన ఆయన ఆత్మీయ యాత్రలో మేము ముందుకు సాగే బిడ్డలుగా మార్చబడుదుముగాక. అతి కృపచేత మీరు నింపి మీరే మహిమ పొందాలి. అది ఎర్ర సముద్రం, ఎరికో గోడ అయినా, ఫరో మంత్రజ్ఞులే అన్నారు నాయన. ఇది దేవుని శక్తి గాక ఇక ఏది లేదు అన్నారు నాయన. అటువంటి గొప్ప దేవుడు మీరే ప్రభు. ఆ దేవుడే మాకు బలమై ఉంటున్నారు.
ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల్లో మేము విజయం పొందుతున్నాం. నమ్మి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన గర్భఫలము దీవెన, జాబ్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్ ప్రతిదీ నాయన బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తాం. పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఫైనాన్స్ ద్వారా, ప్రార్థన ద్వారా, ఇంకా అనేక ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి మహిమ కలిగిన నీకు ఆరాధన. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.